సో కిడ్నీ పేషెంట్స్ మెయిన్ అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇట్ నీడ్స్ ఏ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఇన్ బ్రీఫ్ ఎలా ఉంటుందంటే, కిడ్నీ ఫెయిలియర్ని స్టేజెస్గా విభజిస్తాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, 2, 3, 4, 5. సో బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్, అంటే నా క్రియాటినిని బేస్ చేసుకొని, నా ఏజ్ని నా క్రియాటిని బేస్ చేసుకొని ఈ జిఎఫ్ఆర్ అంటాం, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నా ఏజ్ని క్రియాటిని బేస్ చేసుకొని నా గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత వస్తుందో చూసి, నేను ఆ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ బట్టి కిడ్నీ ఫెయిలియర్లో ఈ 5 స్టేజెస్ అన్నాం కదా, ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ సీకేడి స్టేజ్ 3 అంటాం, సీకేడి స్టేజ్ 2 అంటాం, స్టేజ్ 4 అంటాం. సో స్టేజెస్ బట్టి ఆ స్టేజెస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నా కిడ్నీలో కొన్ని ఫిల్ట్రేషన్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు కిడ్నీ పని ఏంటి, ఫిల్ట్రేషన్ చేస్తూ ఉండాలి. సో కిడ్నీ డ్యామేజ్ అవుతున్న కొద్దీ కొన్ని ఫిల్ట్రేషన్ కెపాసిటీస్ కోల్పోతూ ఉంటుంది. కోల్పోయిన కొద్దీ ఆ టాక్సిక్ కెమికల్స్ బాడీలో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో వాటి లోడ్ తగ్గించుకోవడానికి మనం స్టేజ్ వైజ్ డైట్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక స్టేజ్ డయాలసిస్ పేషెంట్కి ఒక రకమైన డైట్ ఉంటుంది, స్టేజ్ 5 పేషెంట్ ఒక రకమైన డైట్ ఉంటుంది, స్టేజ్ 4, స్టేజ్ 3 పేషెంట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిలేటివ్లీ లో ప్రోటీన్ డైట్ అంటాం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిలేటివ్లీ లో పొటాషియం డైట్ అంటాం, ఆ తర్వాత లో ఫాస్ఫరస్ డైట్ అంటాం, ఆ తర్వాత లో ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ అంటాం డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత. సో బేస్డ్ ఆన్ స్టేజ్ డైట్ డిఫైన్ అయి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఒక పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత, ఎస్పెషల్లీ డయాలసిస్ స్టార్ట్ కాకముందు అయితే లో ప్రోటీన్ అండ్ రిలేటివ్లీ లో ప్రోటీన్, అంటే మనం ఒక సగటుగా మనం ఒక నార్మల్ పర్సన్ 1 to 1.2 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ తీసుకుంటే, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ 0.6 to 0.8 గ్రామ్స్ పర్ కేజీ, అంటే 20 to 30% ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోమని చెప్తాం. అట్ ద సేమ్ టైం లో సాల్ట్ డైట్ అనేది యూనివర్సల్ ప్రికాషన్. ఎప్పటికైనా ఒకసారి సీకేడి అని లేబుల్ అయిందంటే సాల్ట్ 2 to 3 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే మనం యూజువల్గా నార్మల్గా ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ కానీ ఎక్కడైనా కానీ చూసినా కూడా సాల్ట్ 4 to 6 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోరు. మన ఇండియన్స్ మనకు ఉప్పు కారం ఎక్కువ అలవాటు కాబట్టి మనం 6 to 8 గ్రామ్స్ దాకా కూడా పోతాం. సో మనం సాల్ట్ ఇంటేక్ 2 to 3 గ్రామ్స్కి రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో స్టేజెస్ బట్టి లో పొటాషియం అండ్ లో ఫాస్ఫరస్ డైట్ అని కూడా చెప్తా ఉంటాం.